ఎవరు నాకు అందుబాటులో ఉన్నారు, నా సన్నిధిని ఎవరు ప్రేమిస్తున్నారు, వారితో నేను మాట్లాడాలని అనుకుంటాడు ఆయన. అది దేవుడు వెతికేది నంబర్ 1లో ఏంటంటే అందుబాటులో ఉన్నవాడెవరు. ఒక్కొక్కటికి మంచి జ్ఞానం ఉంటుంది, కానీ బజార్లో మీద తిరుగుతాడు, వాడు దేవుణ్ణి పట్టించుకోడు. ఎందుకు? వాడి జ్ఞానం తగలేనా? ఒక్కొక్కటికి జ్ఞానం ఉండదు, కానీ దేవునికి అందుబాటులో ఉంటాడు, వాడిని జ్ఞానంతో నింపి దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కటికి సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యం అంతా లోకానుసారతలో తగలబెడతాడు. ఒక్కొక్కటికి సామర్థ్యం ఉండదు, సామర్థ్యం లేకపోయినా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటాడు. సమర్థుడు అయిన వాడు బజార్లో మీద తిరుగుతున్నాడు, లేదా లోకానుసారతను అనుసరిస్తున్నాడు, వాడిని వెతకొచ్చుకున్న వాడు వచ్చిందాక ఆగాల్సిందని దేవుడు ఉండడు. ఎందుకంటే మనుష్య సామర్థ్యం మీద దేవుడు ఆధారపడడు. దేవుడు తన శక్తి తనకుంది. ఖాళీ పాత్ర అయినా ఏ పాత్ర అయినా అందుబాటులో ఉన్న పాత్ర కావాలి దేవుడికి. అది ఖాళీ పాత్ర, చిన్న పాత్ర, బలహీన ఘటమా, నేను చూసుకుంటా. నాకు అందుబాటులో ఉన్నాడా లేదా, నాకు అందుబాటులో ఉందా లేదా. చిత్తము ప్రభువా ఇదిగో నీ దాసురాలు అంటుందా లేదా. చిత్తము తండ్రి ఇదిగో నీ దాసుని సెలవివ్వనైనా నీ మాట చొప్పున అడుగు వేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని సిద్ధ మనస్సుతో నాకు అందుబాటులో ఉన్నాడా, అందుబాటులో ఉందా. నా పాద సన్నిధిని కనిపెట్టుకుంటున్నారా.